ఆగు సీను, ఆగు. ఏంటవి? బ్యాగ్, ఫైలు. చేతుల్లో కాదు, చేతుల పైన ఏంటి? దాందేముంది, సోప్ తో వాష్ చేస్తే పోతుంది. శ్రీను రా. సరే ఆద్య. ఆగాగా, మీరిద్దరూ ఒక్కటైపోయారని తెలుసు కానీ ఒకరిని కప్పిపుచ్చడానికి ఇంకొకరు ప్రయత్నించకండి. చూడక్క, సీను చేతులు చూడు, ఇదిగో చూడు. ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాడా లేదంటే మెకానిక్ షాప్ లో రోజు కూలికి వెళ్తున్నాడా? కూలీ నాలి చేసుకుని బతికే కర్మ నా కొడుకేం పట్టలేదు పార్వతి. నెల తిరిగేసరికి 1,00,000 రూపాయల జీతం కూడా తెచ్చిచ్చాడు. కళ్ళు పెద్దవి చేసుకుని మరీ చూసావుగా, మళ్ళీ ఇలా వెటకారాలాడతావెందుకు? 1,00,000 తేగానే నీ కొడుకేదో లక్షాధికారి అయిపోయినట్టు మురిసిపోకొదినా. ముందుంది ముసళ్ల పండగ. ఊరికే ఉండండి. ఒక్క నిమిషం వదినా. ఏముంటుంది ముందు? నేనున్నాను కదా. నా ముందు కాదు, ముందు ముందు ఏదో ఉంటుందని మూతి తిప్పేసుకుంటున్నావు కదా, దాని గురించి అడుగుతున్నాను. ఈ రోజేదో 2 కట్టలు తెచ్చిస్తే తెగ సంపాదిస్తున్నాడని సంబరపడద్దు అంటున్నాను. అయినా జీతమేమైనా నీ చేతుల్లో పెట్టాడా? జీవితాంతం చెయ్యందించాలని పెళ్ళాం చేతిలోనే కదా పెట్టాడు. ఆ సంగతి నువ్వు మర్చిపోయి నా కొడుకు ప్రయోజకుడైపోయాడని వంకర్లు పోతున్నావు. అబ్బా, ఎందుకలా పోట్లాడుకుంటున్నారు? ఇది గొడవేం కాదులే వదినా. తన కొడుకు ఇంకా ఎదిగి రావడానికి ఒక పుష్కర కాలం పడుతుంది కదా, అప్పటిదాకా తన చేతికి నూనె అంటదని పార్వతి బాధ. పోనీలే, అప్పుడైనా నా కొడుకు తెచ్చే జీతం డబ్బులు నా చేతిలోనే పెడతాడని నువ్వే చెప్తున్నావు. నువ్వు చెప్పుకోవడానికి ఇంకేమీ లేదు కదా. శ్రీను, నువ్వు ఫ్రెష్ అయి బోన్ చేసి వచ్చేంత వరకు వీళ్ళు ఇలాగే మాట్లాడుకుంటారులే కానీ పద వెళ్దాం. ఆగండి ఆగండి, సమాధానం చెప్పే వెళ్ళాలి. క్వశ్చన్ ఏంటి పిన్ని? ఆ చేతులకి గ్రీజ్ అంటుకోవడానికి కారణం ఏంటంట? అది చెప్పు సీను. అది చిన్నత్త, మా బాస్ కార్ రిపేర్ వస్తేను నేను కష్టపడి బాగు చేశాను. నన్ను మెచ్చుకుని 3,000 కూడా ఇచ్చారు.